నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఎన్నో అక్రమ కేసులైతే జగన్ మీద ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో చూసుకుంటే జగన్ యూరోప్ పర్యటన కొనసాగించాలని చాలా కాలం నుంచి మనకు వస్తున్న వార్త. అయితే సిబిఐ కోర్టుకైతే అనుమతి ఇచ్చింది విదేశాలకి వెళ్ళటానికి. అది ఇక్కడ ఇంకొకటి ట్విస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఫోన్ నెంబర్ ఇవ్వకుండా వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చారని మనకైతే సమాచారం వస్తుంది. ఇక జగన్మోహన్ రెడ్డి యూరోప్ పర్యటన రద్దు అవుతుందా? ఇలాంటి అంశాలండి చర్చించే స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నో అక్రమ కేసులు నమోదయ్యి ఉన్నాయి. అయితే ఈ కేసులు నమోదైన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి యూరోప్ పర్యటన పెట్టుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టు కూడా అనుమతి ఇచ్చింది వెళ్ళటానికి. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఫోన్ నెంబర్ ఇవ్వకుండా వేరే వాళ్ళ నెంబర్ ఇవ్వడం, ఇది ఎంతవరకు వాస్తవం? దీని మీద మీ స్పందన ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉన్న సందర్భంగా కోర్టుల అనుమతితో విదేశాలకు వెళ్ళాలంటే కోర్టుల అనుమతిలో వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించి అతను కోర్టు అనుమతి తీసుకోవడం జరిగింది. కోర్టు అనుమతి తీసుకుంటున్న సందర్భంలో జనరల్గా మామూలుగా కూడా ఏ సందర్భంలో అయినా ఒక ఫోన్ నెంబరు కమ్యూనికేషన్ కొరకు తీసుకుంటుంటారు. జనరల్గా మనకు ఎక్కడికి వెళ్ళినా మీరు ఎక్కడుంటారు ఏంటి అనే దాని మీద ఒక ఫోన్ నెంబర్ కమ్యూనికేషన్ కోసం, మంచి చెడుల కోసం ఒక ఫోన్ నెంబర్ తీసుకుంటారు. అతనికి ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అతని వివరాలకు సంబంధించినవి కోర్టుకు సమర్పించి వెళ్ళమని దర్యాప్తు సంస్థలను తీసుకోవడం జరిగింది. ఇప్పుడు తీరా ఆ నెంబర్ని ఎంక్వైరీ చేస్తే అతని నెంబర్ కాదని తేలింది. కాబట్టి ఇప్పుడు సిబిఐ కోర్టుకు సంబంధించి దర్యాప్తు సంస్థలు అతని బెయిల్ రద్దు చేయాలని చెప్పి కోరడం జరిగింది. బెయిల్ రద్దు అవుతుందా లేదా, అతని ట్రిప్పు ఎన్ని రోజుల వల్ల పూర్తవుతుంది, అవన్నీ కూడా కోర్టు అనుమతితోనే వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సిన అవసరం ఏంటంటే కోర్టును ఇక్కడ మోసం చేసి వెళ్ళారా అనేది ఇక్కడ ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తి వివరాలు ఇచ్చి తన ఫోన్ నెంబర్, తన కమ్యూనికేషన్ ఫోన్ నెంబర్ అంటే ఏంది, నువ్వు ఎక్కడున్నావు, సమాచారం ఏంటి, అవసరమైన సందర్భంలో పిలవడానికి కావాల్సిన సమాచారం, ఆ సమాచారాన్ని తప్పుదో పట్టించడానికి వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వడం అనేది అక్కడ చూసుకున్నట్టయితే ఆ వ్యక్తి తనతో ఉన్నారా అనేది కూడా ఇప్పుడు తేలాల్సిన అంశం. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది, నాకు సొంత ఫోన్ లేదు అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఫోన్ నెంబర్ ఉన్న వ్యక్తిని వెంట తీసుకెళ్ళాడా, ఆ వ్యక్తి మరి ఫోన్ చేయగానే అతనికి జగన్మోహన్ రెడ్డికి ఇస్తారా, నెంబర్ అయితే వేరే వాళ్ళది ఇవ్వడం జరిగింది కానీ ఆ వ్యక్తి తనతో ఉన్నారా అనేది ఇప్పుడు దర్యాప్తు సంస్థలు తేల్చాల్సిన అవసరం కాదు. ఒకవేళ ఆ నెంబర్ గల వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి దగ్గరే ఉండి జగన్మోహన్ రెడ్డికి కనుక వీళ్ళు సిట్ బృందం కానీ దర్యాప్తు సంస్థలు ఫోన్ చేస్తే వెంటనే అతను రియాక్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ ఇచ్చి వీళ్ళకి కావాల్సిన సమాచారం తీసుకున్నట్టయితే అది పెద్ద ఇష్యూగా ఉండదు. కానీ కావాలని ఇందులో ఏమైనా కుట్రకోణంతో వేరే నెంబర్తో ఇచ్చి విదేశాలకు వెళ్ళాడా అనేది ఇక్కడ సమస్య. ఎందుకు వెళ్ళాడు అనడానికి ఇక్కడ చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి కారణం ఏంటంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి కేసు ముదురుకుంటున్న సమయంలో టోటల్గా జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతున్న సందర్భంలో సిట్ దర్యాప్తుకు సంబంధించి కూడా వేగవంతమైన సందర్భంలో చాలామంది తన అనుచరులు అరెస్ట్ అయిన సందర్భంలో నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ అవుతున్న సందర్భంలో ఇది ఏదైతే 3,500 కోట్లకు సంబంధించిన స్కామ్ ఎక్కడికి వెళ్ళిన ఈ డబ్బులన్నీ అనే ఎంక్వైరీ జరుగుతున్న సందర్భంలో ఇప్పటికే ఒక 300 కోట్లు ఎలక్షన్ కొరకు ఖర్చు పెట్టారు, ఏదైతే అభ్యర్థుల కోసం ఖర్చు పెడతారు అని బృందం తేల్చిన సందర్భంగా మిగతా 300-200 కోట్లు ఏమయ్యాయని చెప్పి కొన్ని హైదరాబాదులో భూములు, లేదంటే బెంగళూరులో భూములు, బంగారం ఇవన్నీ కొన్నారు అని చెప్తున్న సందర్భంలో మరొక ట్విస్ట్ ఏంటంటే ఈ డబ్బు విదేశాలకు కూడా తరలి వెళ్ళింది అనేది ఒక ఆరోపణ వస్తుంది. ఈ ఆరోపణలో భాగంగా మరి యూరప్ ట్రిప్ అందుకే పెట్టుకున్నారా అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. ఈ డబ్బులు యూరప్కు అంటే విదేశాలకు తరలించిన నేపథ్యంలో అక్కడ ఆ డబ్బును అంటే స్ట్రీమ్ లైన్ చేయడానికి ఎక్కడెక్కడ సర్దడానికి వెళ్ళాడా, అందుకే ఫోన్ నెంబర్ వేరే ఫోన్ నెంబర్ ఇచ్చాడా అనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. దీనికి సంబంధించే ఇప్పుడు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్న పరిస్థితుల్లో అతని బెయిల్ రద్దు చేయాలని చెప్పి సిబిఐ కోర్టును మాత్రం కోరడం జరిగింది. దీనికి సంబంధించి కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిన అంశంగా మనకు కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి పర్యటన రద్దు అయ్యిద్దా సార్? ఏమంటారు? ఖచ్చితంగా ఒక కోర్టు కనుక ఇందులో కుట్రకోణం దాగి ఉంది, జగన్మోహన్ రెడ్డి తప్పుడు సమాచారం ఇచ్చి వెళ్ళాడు, మేము ఫోన్ నెంబరు ఎప్పుడైనా కోర్టు ఏదైనా బెయిల్ ఇచ్చినా ఏది ఇచ్చినా షరతులతో కూడిన బెయిల్ ఇస్తుంది. ఆ షరతులు ఏంది, కొంత గ్యారంటీ అడుగుతుంది, రోజు కోర్టుకు రావాలని చెప్తుంటుంది, ఇలాంటి కొన్ని కండిషన్స్ బెయిల్ ఇస్తుంటుంది. ఆ కండిషన్లో బెయిల్లో భాగంగానే ఫోన్ నెంబరు డీటెయిల్స్ ఇవ్వాలి,
ఎప్పుడైనా దర్యాప్తు సంస్థ అధికారులు పిలిచినప్పుడు రావాలనే కండిషన్ కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కండిషన్స్ పెట్టినప్పుడు ఆ కండిషన్స్ని ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిని మనం గత 6 నెలల కాలంలో చూసుకున్నట్టయితే అటు పోలీసులు చెప్పిన కండిషన్స్నే పాటించకుండా ఆంక్షలన్నీ వదిలేసుకుంటూ పర్యటనలు చేస్తున్న సందర్భాన్ని చూడొచ్చు. సరే పోలీసుల ముందు అంటే ఏదో జరిగిపోయింది, కానీ కోర్టుల ముందు కూడా అదే ఆంక్షలను గాలికి వదిలేస్తూ వెళ్తున్న సందర్భాన్ని ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు సిబిఐ కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది, ఆయన బెయిల్ రద్దు చేస్తుందా, మళ్ళీ వెంటనే తిరిగి రమ్మంటుందా, తిరిగి రమ్మంటే అతని కమ్యూనికేషన్ ఇచ్చిన ఫోన్ నెంబర్ లేదు, ఆ వ్యక్తి ఎక్కడున్నాడో తెలియదు. మరి ఇంటి వాళ్ళు అంటే ఎవరికి సమాచారం ఉన్నా లేకున్నా భార్యకైతే ఉండాల్సిన అవసరం ఉంటుంది. భార్య ద్వారా పిలిపించే ప్రయత్నం చేస్తారా, ఒకవేళ బెయిల్ రద్దు అయితే ఇవన్నీ కూడా మరొక 2 రోజులు తేలే అవకాశం ఉంది. ఏదైనా ఇప్పుడైతే కోర్టునైతే మోసం చేసినట్టుగా మనం కనిపిస్తుంది. కోర్టు అడిగిన సమాచారం ఇవ్వకుండా తను వేరే ఫోన్ నెంబర్ ఇవ్వడం ద్వారా కోర్టు అంటే దీన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. మేము చెప్పిన సమాచారం కాకుండా మీరు సొంత సమాచారం ఇచ్చారని కూడా దర్యాప్తు సంస్థలు కేసు ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బెయిల్ రద్దు చేయాలని చెప్పి కోరే అవకాశం ఉంటుంది. కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మనం. సార్ ఇప్పటికే వాళ్ళ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ సంబంధించి కేసులు కావచ్చు, ఇప్పుడు నకిలీ మద్యం కేసుకు సంబంధించి కూడా వాళ్ళు కుట్రనే ఉందని చెప్పి మనకు వస్తుంది సమాచారం. అయితే జగన్మోహన్ రెడ్డి మొత్తానికి ఇంకా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా సార్? చాలా కాలం నుంచి జగన్మోహన్ రెడ్డి చుట్టే తిరుగుతుంది. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి చుట్టే తిరుగుతుంది. మిగతా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసుకుంటూ వాళ్ళ సమాచారం సేకరిస్తున్న నేపథ్యంలో ఆ ప్రభుత్వంలో ఏం జరిగిందనే దాని మీద ఇప్పుడు దర్యాప్తు సంస్థ వెళ్ళడం జరిగింది. అయితే ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ లిక్కర్ స్కామ్ అనేది చాలా లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. దీని చాలా పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. అందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్న సిట్ని, ఇప్పుడు ఈ సిట్ కాకుండా మరొక ప్రత్యేక బృందాన్ని, అందులో నిపుణులతో కూడిన 5 సభ్యులతో కూడిన బృందాన్ని, అందులో ఒక మాజీ ఐఏఎస్లు, మాజీ ఐపీఎస్లు, ఈ మన సిస్టమ్కి సంబంధించి డాటా దీనికి సంబంధించి సేకరించడానికి వీళ్ళ నిపుణులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నా అని చెప్పి ఒక ముఖ్యమంత్రి చెప్పాడంటే ఆ లిక్కర్ స్కామ్ ఎంత పెద్ద ఎత్తున జరిగిందనేది మనకు అర్థమవుతుంది. అంత పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి దీన్ని చాలా లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించాల్సిన అవసరం ఉంది అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడని ఒకవేళ వస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కంటే ముందే వివరాలన్నీ సేకరించిన తర్వాత, అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే అంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినంత ఈజీగా అరెస్ట్ చేసే పరిస్థితి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఉండదు. పూర్తి సమాచారం సేకరించి దానికి సంబంధించిన ఏదైతే సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎవరైతే ఇప్పుడైతే పట్టుబడ్డ నిందితులు ఉన్నారో వాళ్ళ నుంచి సేకరిస్తున్న సమాచారం ఆధారంగా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి మీద స్టెప్ వేస్తే ఏ విధంగా వేయాలనే దాని మీద ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా, దర్యాప్తు సంస్థలు ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించి దర్యాప్తు సంస్థలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నాయని చెప్పిన సందర్భంలో ఇది చాలా లోతైన ఎంక్వైరీ దర్యాప్తు జరగాలి, అందుకని చెప్పి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా తన దగ్గర సమాచారం ఉండి ఉంటుంది. ఎంత పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ఏంటంటే ఇప్పుడు మనం 3,500 కోట్లు అనేది కేవలం బ్రీవరీస్ నుంచి వచ్చింది. దానికి సంబంధించి అదనంగా దాని మీద వచ్చే లాభాలు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా ఇంకా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి సంబంధించి లోతైన విశ్లేషణ అని ఉంటాడనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.